Hi, welcome back to Nilma Kaushal YouTube channel. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ విత్ కర్రీ అన్నమాట. అందరిలాగానే ఉంటుంది. నేను చాలాసార్లు బిర్యానీ చేశాను. ఇందులో ఏంటి అంటే నేను కాదు మా ఆయన చెప్తూ ఉంటారు, మనం ఈ రోజు మొత్తంలో ఎలాంటి ఫుడ్ తిన్నా ఒక ఆకుకూర మాత్రం మనం హ్యాపీగా తినాలి, మన కంటికి మంచిది, ఒంటికి మంచిది, అలా చాలా చాలా చెప్తూ ఉంటారు. సో పిల్లలు ముఖ్యంగా ఎవ్రీడే ఆకుకూర తినరు కాబట్టి అందులో మిక్స్ చేస్తూ ఉంటాను. ఈ రోజు మన చికెన్ బిర్యానీలో పాలకూర కలపబోతున్నాను. సో పాలకూరతో దమ్ బిర్యానీ ఎలా చేయబోతున్నాను, అలాగే మన చికెన్ కర్రీ ఎట్లా చేయబోతున్నాను, అందులోనూ మన మట్టి పాత్రలో అన్నమాట. రెగ్యులర్ గా చేసే మనకి కుండ బిర్యానీ ఎలా చేసుకుంటామో ఈ మధ్య అల్యూమినియం లోని, స్టీల్ లోని తక్కువగా వండుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి మనం అమెజాన్ నుంచి కొన్ని మట్టి పాత్రలను తెప్పించాను, అవి కూడా చూపిస్తాను. సో ఇదంతా కూడా ఈ బ్లాగ్ లో ఉండబోతుంది. స్టే ట్యూన్. చికెన్ అలా పెట్టేసి దాని మీద లేయర్స్ గా రైస్ చేస్తాము. టైం చాలా తక్కువ ఉంది. మా మామగారి కాఫ్ ఎక్కువ ఆకలేసేస్తుంది. నేను షూటింగ్ చాలా లేట్ గా స్టార్ట్ చేశాను అనమాట. సో అన్ని కలిపి మన స్టైల్లో పట్టపట్టలు చేద్దాం. వాళ్ళ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అన్ని అసలు ఒకటి ఉంది ఒకటి లేదని కాదండి. చాలా చాలా స్పైసెస్ అయితే చాలా చాలా టేస్టీగా, స్మెల్ చాలా బాగుంది. సో ప్రెసెంట్ అయితే బిర్యానీకి అన్ని వాళ్ళే వాడుతున్నాను. సో మనం అన్ని ముందుగా ఇంట్లో కలుపుకున్నాం కదా, అంతా కూడా చక్కగా మ్యారినేట్ చేసుకుంటాం. అలా పెట్టేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా పెట్టడం వల్ల కూడా బాగానే ఉంటుంది, కానీ నాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మిక్స్ అవ్వడానికి, చికెన్ లో తొందరగా మ్యారినేట్ అవ్వడానికి, అన్ని ఈక్వల్ గా కలవడానికి ఇలా నేను స్మాష్ చేసేస్తాను అనమాట. సో కొంచెం మనం కర్రీ చేస్తున్నాము, కొంచెం ఏమో బిర్యానీ చేస్తున్నాము కాబట్టి కావాల్సినంత చికెన్ ఇందులో వేసేసుకున్నాం. ఓకే, లెమన్. సో మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక 10-15 మినిట్స్ అట్లీస్ట్ దట్ ద మినిమం టైం నేను ఇవ్వగలను. మామూలుగా అయితే 1 hour 2 hours పెడితే అది తిరిగిపోతుంది. సో మనకి కర్రీ అయ్యేంత వరకు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, కర్రీకి రెడీ చేసేసుకుందాం. ముందైతే కొంచెం ఆయిల్ వేసేద్దాం. లైట్గా బిర్యానీ దినుసులు వేస్తున్నాము. కొంచెం
ఆనియన్ అలాగే మసాలా దినుసులు వేసుకొని బాగా వేగనియాలి. మీ అందరికీ తెలుసు చికెన్ కర్రీ ఎలా చేస్తామనేది, కొంచెం నాది ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది, చూపిస్తా. లోపల కర్రీకి కావాల్సిన చికెన్ కూడా మ్యారినేట్ చేసేసుకున్నాము. టైప్ అనమాట, ఫాస్ట్ ఫుడ్ టైప్లో చేసేస్తూ ఉంటా. ఇవేమో చాలా హీట్ అవడానికే టైం పడుతుంది, వంట తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి దమ్ బిర్యానీ కాస్త నార్మల్ బిర్యానీ చేసేసేద్దాము, నార్మల్ చికెన్ బిర్యానీ చేసేద్దాము అంటున్నాను. మా మామయ్య గారు చూడండి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు పెడతానా అని. టైం ఆల్రెడీ 2 అయిపోతుంది. మామూలుగా ఉండదు మా మామయ్య గారితో. వెరైటీ డిష్ ఎప్పుడు చేయలేదు. మ్యాష్డ్ పొటాటో విత్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ విత్ చికెన్ బ్రెస్ట్ ఒక్కొక్కలా చేసేస్తుంది. ఒకసారి గార్లిక్, ఇంకొకసారి ఏమో హనీ చికెన్ విత్ లెమన్, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎయిదర్ మ్యాష్డ్ పొటాటో విత్ వెజిటేబుల్స్ బాయిల్ చేసేసి అండ్ దెన్ హనీ చికెన్ ఇద్దామా, లేకపోతే హనీ లెమన్ చికెన్ విత్ హనీ లెమన్ దమ్ రైస్ అని ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్. ఈ రెండింటిలో ఒకటి మా ఆయనకి ఇవ్వాలి. టైం ఉంటే ఇవ్వాలి చేద్దాం అనుకున్నాను కానీ టైం ఉంటేలా లేదు కాబట్టి అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో ఏదైతే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కర్రీకి అది వేసేసుకున్నాం. ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉందో చికెన్ కరెక్ట్గా చూడండి ఎంత నీట్గా కలిసిపోయిందంటే అసలు పాపించిందే చాలా బాగుంది. ఇలాంటి కుండలో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్స్ అక్కడికక్కడే ఉంటాయి అన్నమాట. ఈ లోపల బిర్యానీకి ఇంకొంచెం నేను చెప్పాను కదా పాలకూర యాడ్ చేస్తానని చెప్పి, అది ఎలా యాడ్ చేస్తాననేది ఇప్పుడు చూపించుకుంటున్నాను. చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ పెరుగులో కూడా కొంచెం సేపు చికెన్ ఎగిరిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనము వాటర్ పెట్టేసుకొని చక్కగా చికెన్ బియ్యం వేసేస్తాం. పాలకూర ఏదైతే ఉందో
మనం కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం 2 పచ్చిమిర్చి అండ్ చిన్నుల్లిపాయలు కలిపి మిక్సీ పట్టేసుకున్నాము. అదేంటో చికెన్ ఎలా ఉన్నా కూడా తినాలనిపించింది. చాలా చాలా బాగుంది. నాకైతే స్పైసీ ఎక్కువే కావాలి కాబట్టి ఎక్కువే వేసుకున్నాను. అండ్ దీనిలో ఇప్పుడు ఏంటంటే ఏదైతే పట్టించుకున్నామో చిన్నుల్లిపాయి, అలాగే 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ దాంట్లో వేసాము. తెరలే వరకు ఉంచుకొని అందులో రైస్ వేసేస్తే మనం ఆల్మోస్ట్ 70% or 80% బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో ఇది చూసారు కదా, పాలకూర ఏదైతే ఉందో మనం బిర్యానీలోకి అని చెప్పి వేస్తున్నాం కదా, ఈ పాలకూర కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి ఫుల్ బాయిల్ చేయకూడదు, ఎందుకంటే దానివల్ల కలర్ అంతా పోతుంది. సో మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే దాన్ని తీసి కొంచెం కోల్డ్ వాటర్లో వేసేస్తే ఆ కలర్ అలానే ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ టైంలో మనం రైస్ వేసేసుకుంటాం. ఫైనల్గా మా పిల్లలకి తెలియకుండా నేను వేస్తున్న పాలకూర అనమాట. చూసారా, ఇందాక ఆ గ్రీన్ కలర్ కోసం అని చెప్పి నేను వెంటనే తీసేసి వాటర్లో వేసేసాను, చన్నీళ్ళలో. ఇది వేసాను. ఒక 5-10 minutes మూత పెట్టేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో మన స్లోగా పోతున్న కర్రీ మాత్రం ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. నార్మల్గా అల్యూమినియం, స్టీల్ మనం వండే వాటి బెసెస్లో అయితే ఈ పాటికి అయిపోయేది. సో మనం మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి టైం పడుతుంది అనమాట. చాలా అంటే చాలా డబుల్ ట్రిపుల్ టైం పడుతుంది మామూలు దానికన్నా కూడా. మనకి ఇంకా అమెజాన్ నుంచి రావడానికి టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం నా దగ్గర పడుతుంది కవర్ చూపిస్తున్నాను. ఇలా ఒక 10 minutesలో మనకి బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది. ఇకపోతే మన కర్రీ స్విమ్లో పెట్టాను కాబట్టి అలా ఉడుకుతుంది. దానికి కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వండి. ఈ లోపల బిర్యానీకి కావాల్సిన పెరుగు చట్నీ రెడీ చేస్తాను. ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, కీరా, ఆనియన్, టమాటా, రైతా రెడీ. అండ్ మొత్తానికి నేను తెచ్చుకున్న మట్టి పాత్రలకి న్యాయం అయితే చేసేసాను. ఫస్ట్ పోని కర్రీ అండ్ బిర్యానీ విత్ రైతా చేస్తాను. ఇది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. యూజువల్గా నాకైతే యూఎస్ నుంచి వచ్చాక చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అనమాట నా వంటల మీద. అంతమంది పొగుడుతున్నప్పటికీ బిర్యానీలో పాలకూర వేస్తే అసలు ఆ ఫ్లేవర్ చెప్పలేమన్నమాట. ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మనం సిమ్లో ఒక 5-10 minutes పెట్టేసుకుంటే మన బిర్యానీ రెడీ.
ఒక 4 కోడిగుడ్లు కర్రీ కానీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. నా కర్రీలో ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో పాటు చక్కగా అవి వేగిన తర్వాత అన్ని మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసాము. అది కొంచెం వేగాక యాజ్ యూజువల్ కొంచెం పెరుగు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ అనమాట. సో ఫైనల్ గా కొబ్బరి పేస్ట్ ఉంటే కొబ్బరి పేస్ట్ వేసుకోండి. నేనైతే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా మంది వేయరు. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఇలాగా మన దగ్గర రెడీమేడ్ గా కొబ్బరి కూడా అమ్ముతూ ఉంటారు, అది వేసేసుకోండి. దీనికి కర్రీకి స్పెషల్ టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే యూజువల్గా చికెన్ మసాలా చాలా మంది కొని వేసి వస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్న ధనియాలు లవంగాలు అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే బిర్యానీ దినుసుల పొడి కలిపి వేసుకోండి. అద్భుతమైన ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. ఫైనల్లీ మన చికెన్ కర్రీ విత్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనకి నీటి సర్వ్ చేసేద్దాం. మట్టి పాత్రలో బిర్యానీ అదిరిపోయింది, కాలిపోతుంది. పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ కుకుంబర్ ఫ్లేవర్స్ ఇది చాలా కాలిపోతుంది కాబట్టి మనం ఇది నింకెళ్దాం. ఇందులో రాగి సంగటి కూడా ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వీడియో. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ కోసం మళ్ళీ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో వీడియో మొత్తం చూడండి. ఐటమ్స్ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై, సీ యూ.